కువైట్ ప్రసాద్ చేసింది తప్పే కావచ్చు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం కరెక్ట్ కాకపోవచ్చు. అయినా సరే ఇదంతా తన కూతురు మీద ఉన్న ప్రేమతో తన చిన్నారి తల్లిపై జరిగిన అఘాయిత్యాన్ని తట్టుకోలేక చేసిందే తప్ప మరొకటి కాదు. అందువల్లే ఎంతో మంది ఆంజనేయ ప్రసాద్కు మద్దతుగా నిలుస్తున్నారు. తన కన్ను కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడని కామాంధుడు ఆంజనేయులుని హతమర్చాడు కువైట్ ప్రసాద్. మర్డర్ చేసిన తరువాత అతను సైలెంట్గా కువైట్ వెళ్లిపోయాడు. అతనిలా వీడియో పోస్టు చేయకుండా ఉండి ఉంటే ఎవ్వరికీ ఈ విషయం తెలిసేది కాదు. తనే చంపాడనే విషయం తేలేందుకు ఎన్ని రోజులు పట్టేదో ఎవ్వరికీ తెలియదు. తద్వారా కొంతకాలం వరకు చట్టం నుంచి తప్పించుకునేవాడు. కానీ ప్రసాద్ అలా చేయలేదు. తనే యూట్యూబ్లో వీడియో పోస్టు చేసి అందరికీ తెలిసేలా చేశాడు. తన ఆవేదనను అందరికీ అర్థమయ్యేలా చెప్పాడు. తన బాధను తెలుగు ప్రజలతో పంచుకున్నాడు. సొసైటీలో ఎలాంటి మనుషులున్నారో చెప్పే ప్రయత్నం చేశాడు. తన బిడ్డపై జరిగిన అఘాయిత్యం మరే చిన్నారికి జరగొద్దనుకున్నాడు. అందుకే తను చేసింది తప్పైనా అందరి ముందు ఒప్పుకున్నాడు. ఇలాంటి విషయాల్లో సత్వర న్యాయమే సరైందని తాను భావించాడు. అందుకే చట్టపరంగా న్యాయం జరిగేదాకా ఆగలేదు. బాధతోనూ ప్రతీకారంతోనూ ఎమోషన్ ఏదైనా తన బిడ్డ కోసమే కువైట్ ప్రసాద్ ఇదంతా చేశాడు. సాధారణంగా ఎవరైనా మర్డర్ చేశారంటే జనమంతా అతన్ని హంతకుడిలా చూస్తారు. ఒకరిని చంపేశారంటే అదో దుర్మార్గమైన చర్యగా భావిస్తారు. ఇలాంటి దారుణాలేంటని ప్రశ్నిస్తారు. కానీ తన బిడ్డపై జరిగిన విషయానికి ప్రసాద్ చేసిన పని చాలా మంది కరెక్ట్ అంటున్నారు. అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇలాంటి కామాంధులకు, మృగాళ్లకు ఇదే సరైన శిక్ష అని చెప్తున్నారు. అతను పెట్టిన వీడియో కింద కామెంట్లలో ప్రసాద్ చేసిన పని కరెక్ట్ అంటూ సమర్థిస్తున్నారు. కూతురి విషయంలో తండ్రే నిజమైన హీరో అంటున్నారు. తండ్రి స్థానంలో ఉండి ఆలోచిస్తే ప్రసాద్ చేసింది కరెక్టే అంటున్నారు. మీరు చూపించింది తండ్రి ప్రేమే అని ఇంకొందరంటున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం తప్పే. కాని ఓ తండ్రిగా ఆలోచిస్తే మాత్రం ఆ కామాంధుడిని చంపటంలో తప్పు లేదంటున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవటంలో తప్పేం లేదంటున్నారు. ఇంకొందరైతే మన పిల్లలెంతో పక్కన వాళ్ల పిల్లలు కూడా అంతే అని వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఈ మృగాలకు, చిన్నారుల జోలికి ఎలా వెళ్లాలనిపిస్తోందని ప్రశ్నిస్తున్నారు. అతను చేసింది 100% కరెక్ట్ చేశాడు. ఆ పాప చెప్పే మాటలు వింటుంటే మనకే అట్లా ఉంది. కన్న తండ్రి అతను ఎంత బాధపడి ఉంటాడు. ఏం చెప్తూ ఉందో చూడండి. ఆ స్థానంలో ప్రసాద్ అన్నే కాదు, ఏ తండ్రి ఉన్నా కూడా ఖచ్చితంగా చంపడం తప్ప వేరే మార్గం ఏదీ లేదు. అన్న ఒక మనిషిని అయితే చంపేసిండు. ఫస్ట్ అయితే అన్నకైతే నా హ్యాట్స్ ఆఫ్. చంపేసిన వాడికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా అనుకుంటున్నా. ఎంత ఘోరం అసలు. ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది 2 పాయింట్లు మామ. ఫస్ట్ వన్, అన్న గురించి. అన్న చేసిన తప్పు కాదు, అయినా సరే అన్న తప్పు చేసిన అని చెప్పేసి ఒప్పుకొని ఇండియాకి అయితే వస్తున్నాడు. కాడ కూతురుగా నేను చెప్తున్నాను, మంచి పని చేసావు. కానీ చేసిన పని ఇంకొకటి కూడా చేసింటే, ఇప్పుడు వాళ్ళ తండ్రి అలా చేశాడు, అతను చంపావు. ఆ కొడుకు కూడా ఆడపిల్ల జీవితం ఏంటి అనుకోకుండా నీ తండ్రే చేసింది అనుకోకుండా 10 మందికి అందరికి ఫోన్లు చేసి చెప్పాడు. చూసావా, ఒకరిని చంపిన అదే కేసే, ఇద్దరిని చంపిన అదే కేసే. అతను కూడా చంపేసింటే పని అయిపోయాడు. న్యాయం జరగకపోవడం వల్ల తను ఆ డిసిషన్ తీసుకున్నాడు. మన పిల్లలు ఎంతో, పక్కన వాళ్ళ పిల్లలు కూడా అంతే. మనకి ఎలా చిన్నపిల్లల జోలికి వెళ్ళాలనిపిస్తుంది మీకు? మీతో పోల్చుకుంటే జంతువులు ఎన్నో రేట్లు మేలు. సమాజంలో ఓ వ్యక్తిని అంతమొందిస్తే జనం నుంచి ఇలాంటి రియాక్షన్ ఎందుకొస్తోంది అనే ప్రశ్న కూడా ఇప్పుడు తలెత్తుతుంది. కానీ ఇందుకు పెద్ద కారణమే ఉంది. జనం నుంచి ఈ రకమైన రెస్పాన్స్కు సొసైటీలో జరుగుతున్న ఘోరాలే కారణం. వీటికి అడ్డుకట్ట పడకపోవటం, ఈ విధమైన కేసుల్లో వేగంగా న్యాయం జరగకపోవటం లాంటివి ప్రజల్లో వ్యవస్థలపై అసహనం పెంచాయి. ఇప్పుడు ప్రసాద్ విషయంలో వాళ్లు రియాక్ట్ అవుతున్న తీరే ఇందుకు నిదర్శనం. చిన్నారులు, మహిళలపై సమాజంలో జరుగుతున్న అకృత్యాలు, అఘాయిత్యాలు, లైంగిక దాడులపై జనం ఎంత సీరియస్గా ఉన్నారో, ఎంతలా రగిలిపోతున్నారో ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతోంది. ఈ రకమైన అఘాయిత్యాలు జరగకుండా ఉండాలంటే సత్వర న్యాయం జరిగితేనే అంతా సెట్ అవుతుందని చెప్తున్నారు. చట్టపరంగా కువైట్ ప్రసాద్ చేసింది ముమ్మాటికి తప్పే. కాని తను చేసిన పని, తన కూతురి కోసం చేసిన ఈ మర్డర్ నైతికంగా తనకు సరైందేనని ప్రసాద్కు అనిపిస్తోంది.
ఓబులవారి పల్లెలో జరిగింది చిన్న విషయం కాదు. లైట్ తీసుకోవాల్సిన విషయం అంతకన్నా కాదు. ఎందుకంటే అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ నిత్యం అమ్మాయిలపై అత్యాచార యత్నాలు జరుగుతున్నాయి. అలాంటి కామాంతులకు, మృగాళ్లకు అడ్డుకట్ట వేసే మార్గం ఇప్పటిదాకా లేదు. పైగా పోలీసులు కూడా ఇలాంటి విషయాల్లో సీరియస్గా స్పందించడం లేదనే ప్రచారం ఉంది. కువైట్ ప్రసాద్ కూతురు విషయంలోనూ పోలీసులు అసలేం జరిగిందో విచారించి ఉంటే ఈ కేసు మర్డర్ దాకా వచ్చేది కాదన్న అభిప్రాయాలు ఉన్నాయి. చిన్నపిల్ల అనే విచక్షణ కూడా లేకుండా అఘాయిత్యానికి పాల్పడిన ఈ మృగానికి తగిన శిక్ష వేసి ఉంటే ఎంతో మంది కామాంతులకు చట్టం అంటే భయముండేది. అలా జరగలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఇష్యూని తమ కుటుంబంలో జరిగిన ఘటనలా రిసీవ్ చేసుకుంటున్నారు. దానికోసమే కువైట్ ప్రసాద్ చేసిన పనికి జనం నుంచి మద్దతు దొరుకుతోంది.